నిన్న స్టాక్ మార్కెట్ లో అయితే భారీ పతనం చూసింది. బ్లాక్ మండే తర్వాత అయితే ఈ రోజు కూడా చాలా భయభ్రాంతులు అయిపోయారు ఇన్వెస్టర్లు అయితే. ఈ రోజు ఏమవుతుందో అనేసి. కాకపోతే ఈ రోజు ఓపెనింగ్ మాత్రమే పాజిటివ్ గానే ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అవడమే సెన్సెక్స్ 1100 పాయింట్లు, నిఫ్టీ వచ్చేసి ఒక 22,500 మార్క్ అయితే రీచ్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఓవరాల్ గా ప్రపంచ మార్కెట్ లో ఒక మిశ్రమ ఫలితాలు అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క బయింగ్ అనేది జరగడం వల్ల మార్కెట్లలో కొంచెం పాజిటివ్నెస్ అనేది వచ్చిందని చెప్పాలి. ప్రజెంట్ సెన్సెక్స్ చూసుకుంటే 1,350 పాయింట్లు పెరిగి 74,488 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 411 పాయింట్లు పెరిగి 22,572 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 660 పాయింట్లు పెరిగింది. అండ్ మిడ్ క్యాప్ చూస్తున్న 966 పాయింట్లు అయితే అప్ అయిపోయింది. అండ్ ఓవరాల్ గా మార్కెట్ లో అయితే ఈరోజు పాజిటివ్ గానే ట్రేడ్ అయినవి. అన్ని సెక్టర్లు కూడా మాక్సిమం పాజిటివ్ ట్రేడ్ అయినాయని చెప్పాలి. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 85.83 గా ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి ఇంచుమించు ఒక 3% దాకా పెరిగిందని చెప్పొచ్చు. ఏషియన్ పసిఫిక్ మార్కెట్స్ కూడా చాలా రిలాక్స్ గా ఉన్నాయి. నిన్న యుఎస్ మార్కెట్లు మాత్రం మిశ్రమంగానే క్లోజ్ అయ్యని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు పాజిటివ్ గా మార్కెట్ వెళ్ళడానికి గల కారణాలు చూసుకుంటే బాటమ్ బై అంటే నిన్న మార్కెట్ భారీగా పడడంతో ఆపర్చునిటీ బయింగ్ అని చెప్పేసి ఇన్వెస్టర్లు ఎక్కువగా దానిపైన ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక కారణం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియా పైన ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఉండదనేసి ఎక్స్పర్ట్ల యొక్క అంచనా. ఇండియా పైన ఈ టారిఫ్ల యొక్క సుంకాల యొక్క ఎఫెక్ట్ ఇండియా పైన ఎక్కువగా ఉండదని ఎక్స్పర్ట్ చెప్పడం కూడా ఒక కారణం కింద చెప్పొచ్చు. నెక్స్ట్ చమురు కూడా పెరగడం అనేది కొంచెం అది కూడా ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రపంచ మార్కెట్ల కంటే మన మార్కెటే కొంచెం స్టాండర్డ్ అని ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది మార్కెట్ సెంటిమెంట్ ని కలిసి వచ్చిందని చెప్పాలి. అండ్ ఒకవైపు చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్ అయితే పాజిటివ్ ట్రేడ్ అవుతుంది. ఇన్వెస్టర్లు కూడా బయింగ్ ఆపర్చునిటీని బాగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ట్రేడ్ అవడం జరిగింది. ఆటో స్టాక్స్ కూడా చూసుకుంటే బాగా పెరగడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ లో అయితే మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా నిన్న చూసుకుంటే అది బ్లాక్ మండే భారీ పతనము అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఈ రోజు కూడా మళ్ళీ అలాగే ఉంటుందేమో అని అన్నారు ఎక్స్పర్ట్స్ అయితే. కాకపోతే దాన్ని తలకిందులు చేస్తూ ఇన్వెస్టర్ల యొక్క బయింగ్ అనేది మార్కెట్ ని పాజిటివ్ గా ట్రాక్ చేసింది చెప్పాలి. నెక్స్ట్ చైనా పైన విధించిన సుంకాలు ప్లస్ మన యుఎస్ మార్కెట్ల మధ్య రిలేషన్లు చెడిపోతే ఇండియానే బాగుపడుతుంది అనేది ఒక న్యూస్ కూడా మార్కెట్ లోకి రావడం అనేది ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్ అయితే కలిపేస్తుందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రజెంట్ సెన్సెక్స్ అయితే 1,300 పాయింట్లు అప్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 411 పాయింట్లు ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ అనేవి రన్ అవుతున్నాయి. నిన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో 3.4% పెరిగాయి. కానీ ఈ రోజు చూసుకుంటే మళ్ళీ 3% ఇంచుమించు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా పెరగడం జరిగింది. మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి, గ్రీన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు అయితే కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు అనేసి. అయితే రవిప్రసాద్, ట్రంప్ టారిఫ్, చైనా అడిషనల్ టారిఫ్ ఈ ప్రభావం ఇండియా పైన ఉంటుందా? ఖచ్చితంగా అదే విషయం చెప్పాను అనుజ. మనకు ట్రంప్ టారిఫ్ చైనా పైన ఏ విధంగా ఎఫెక్ట్ ఇచ్చాయో నిన్న హైన్సీ కూడా చాలా 12 to 13% పడిపోవడం జరిగింది. అంటే కరోనా తర్వాత అంత పెద్ద ఫాల్ అదే అని చెప్పొచ్చు. అయితే వాళ్ళిద్దరితో రిలేషన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రిలేషన్ దెబ్బతినడం వల్ల ఆటోమేటిక్ గా యుఎస్ అనేది ఇండియా వైపే మొగ్గు చూపుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మనకు ఆ విషయం మనకే కల్పించే అవకాశం అనేసి ఎక్స్పర్ట్ యొక్క అంచనా. సో దానివల్ల కూడా మార్కెట్లు పెరగడానికి, మార్కెట్ పై సెంటిమెంట్ పెరగడానికి ఎక్కువగా దోహదం చేస్తుంది అనుకోవచ్చు. రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ.